హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీలు పురుషుల్లో మొదట గమనించే విషయం ఇదే. ఒక స్త్రీ ఒక పురుషుడిని మొదటిసారి చూసినప్పుడు చాలామంది అనుకునేలా డబ్బు, అందం లేదా హోదాను వెంటనే గమనించదు. చాలా సందర్భాల్లో ఆమె ముందుగా గమనించేది అతని ప్రవర్తన మరియు ఆత్మవిశ్వాసం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నవ్వుతున్నాడు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలు అతని వ్యక్తిత్వం గురించి చాలా చెప్పేస్తాయి. రూపం కంటే మనిషి చూపించే గౌరవం, మర్యాద, నడవడిక ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఒక స్త్రీకి నచ్చే పురుషుడు అంటే ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ తనపై తనకు నమ్మకం ఉండాలి. అతను మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడటం, అవసరం లేని గొప్పలు చెప్పకపోవడం, ఎదుటి వారిని గౌరవించడం వంటి లక్షణాలు మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాగే ఒక పురుషుడు తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలిగితే అది కూడా చాలా మందికి నచ్చే విషయం. ఎందుకంటే నిజాయితీ మరియు నమ్మకం ఏ సంబంధానికైనా బలమైన పునాది. చాలామంది పురుషులు ఒక పొరపాటు చేస్తారు. ఒక స్త్రీని ఆకట్టుకోవాలంటే ఖరీదైన వస్తువులు, పెద్ద పెద్ద మాటలు లేదా ప్రత్యేకంగా నటించడం అవసరమని భావిస్తారు. కానీ వాస్తవానికి ఎక్కువ మంది స్త్రీలు సహజంగా ఉండే వ్యక్తులనే ఇష్టపడతారు. ఎందుకంటే నటన కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ నిజమైన వ్యక్తిత్వం ఎప్పటికైనా బయటపడుతుంది. అందుకే ఒక పురుషుడు తన నిజ స్వభావంతో గౌరవంగా, బాధ్యతగా ప్రవర్తిస్తే అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. ఒక పురుషుడు తన జీవితానికి ఒక దిశ ఉండడం, అతను తన లక్ష్యాల కోసం కష్టపడుతూ ఉండడం, తన భవిష్యత్తు గురించి స్పష్టత కలిగి ఉండడం చాలామందికి నచ్చుతుంది. ఎందుకంటే అది పరిపక్వతను సూచిస్తుంది. అలాగే ఒక స్త్రీ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినే పురుషులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. కేవలం తన గురించి మాత్రమే మాట్లాడకుండా ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎక్కువగా గుర్తుండిపోతారు. ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో మాత్రమే నడవదు. ఇద్దరి మధ్య గౌరవం, నమ్మకం, అర్థం చేసుకోవడం కూడా ఉండాలి. అందుకే మొదట కనిపించేది రూపం కావచ్చు, కానీ హృదయంలో స్థానం సంపాదించేది వ్యక్తిత్వమే. ఇంకో విషయం చాలామంది గమనించదు. ఒక పురుషుడు తన చుట్టూ ఉన్నవారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో స్త్రీలు తరచుగా గమనిస్తారు. ముఖ్యంగా అతను తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా పరిచయం లేని వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నాడో చూస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి అసలు స్వభావం అతను ఇతరులతో ప్రవర్తించే విధానంలోనే కనిపిస్తుంది. ఒకరితో మంచిగా, మరొకరితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అది త్వరగా గుర్తుండి పడుతుంది. అలాగే అవసరం లేని అసూయ, కోపం లేదా అధిక నియంత్రణ చూపించే వ్యక్తుల కంటే ప్రశాంతంగా ఆలోచించే పురుషులు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకంటే భావోద్వేగాలను నియంత్రించగలగడం పరిపక్వతకు సంకేతంగా భావించబడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక పురుషుడు తన విలువను నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకపోవడం. తన గురించి అతిగా చెప్పుకోకుండా తన మనసులతోనే తన వ్యక్తిత్వాన్ని చూపించే వ్యక్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రేమలో నిజమైన ఆకర్షణ అనేది కేవలం ఒక రోజు లేదా ఒక క్షణంలో ఏర్పడేది కాదు. చిన్న చిన్న విషయాలు, మంచి 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 ప్రవర్తన, గౌరవం, నిజాయితీ కలిసినప్పుడు అది బలమైన అనుబంధంగా మారుతుంది. అందుకే చాలా సంబంధాలు మొదట ఆకర్షణతో ప్రారంభమైన అవి కొనసాగాలంటే వ్యక్తిత్వమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎంత అందంగా కనిపించాడన్నది కొంతకాలం తర్వాత మర్చిపోవచ్చు. కానీ అతను తనను ఎలా గౌరవించాడు, ఎలా అర్థం చేసుకున్నాడు అనేది మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. ఒక పురుషుడు ఇచ్చే చిన్న చిన్న శ్రద్ధ కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆమె చెప్పిన విషయాలను గుర్తుంచుకోవడం, అవసరమైనప్పుడు అండగా ఉండడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం వంటి పనులు మాటల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే తన జీవితంలో సంతోషంగా ఉండగలిగే పురుషులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకంటే వారి ఆనందం పూర్తిగా మరొకరిపై ఆధారపడకుండా ఉండదు. వారికి తమ
లక్ష్యాలు, అభిరుచులు, ఆత్మగౌరవం ఉంటాయి. అలాంటి వ్యక్తుల పట్ల సహజంగానే గౌరవం పెరుగుతుంది. అలాగే ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండడం కంటే, తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టే పురుషులు ఎక్కువ గుర్తుండిపోతారు. ఎందుకంటే నిజమైన ఆత్మవిశ్వాసం మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపిస్తుంది. ప్రేమలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, ఒక స్త్రీని మాటలను కొంతకాలం తర్వాత మర్చిపోవచ్చు. నువ్వు ఇచ్చిన బహుమతులను కూడా మర్చిపోవచ్చు. కానీ నువ్వు ఆమెకు ఎలా అనిపించావో, ఆమెను ఎంత గౌరవించావో మాత్రం సులభంగా మర్చిపోదు. అందుకే స్త్రీలు పురుషుల్లో మొదట గమనించే విషయం రూపం కావచ్చు, చిరునవ్వు కావచ్చు లేదా ఆత్మవిశ్వాసం కావచ్చు. కానీ చివరికి వారి హృదయంలో స్థానం సంపాదించేది మాత్రం మంచి వ్యక్తిత్వం, గౌరవం మరియు నిజాయితీ. ఎందుకంటే ప్రేమలో ఆకర్షణ తలుపు తెరుస్తుంది, కానీ వ్యక్తిత్వమే ఆ సంబంధాన్ని నిలబెడుతుంది. అయితే ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి స్త్రీ ఒకే విధంగా ఆలోచించదు. ప్రతి వ్యక్తికి తనకంటూ అభిరుచులు, అభిప్రాయాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. కానీ దాదాపు అందరికీ నచ్చే కొన్ని లక్షణాలు మాత్రం ఉంటాయి. అందులో ముఖ్యమైనది గౌరవం. ఒక స్త్రీని కేవలం ఆకట్టుకోవాల్సిన వ్యక్తిగా కాకుండా, తన ఆలోచనలు మరియు భావాలు ఉన్న వ్యక్తిగా చూసే పురుషుడు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలాగే తన మాటకు విలువ ఇచ్చే పురుషులు కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తారు. ఈరోజు ఒక మాట, రేపు మరో మాట కాకుండా చెప్పిన దాన్ని నిలబెట్టుకోవడం నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమలో నమ్మకం ఏర్పడిన తర్వాతే నిజమైన అనుబంధం మొదలవుతుంది. మరోవైపు ఎప్పుడూ తనను తాను ఇతరులతో పోల్చుకునే వ్యక్తుల అవసరమైన ఒత్తిడిలో ఉంటారు. కానీ తన బలాలు, బలహీనతలు తెలుసుకొని ముందుకు వెళ్ళే పురుషులు మరింత పరిపక్వంగా కనిపిస్తారు. ఒక స్త్రీ మొదట నీ రూపాన్ని చూడవచ్చు, నీ మాటలు వినవచ్చు, నీ చిరునవ్వును గమనించవచ్చు. కానీ ఆమె మనసులో నీ గురించి అభిప్రాయం ఏర్పడేది మాత్రం నీ ప్రవర్తన ఆధారంగానే. అందుకే ప్రేమలో విజయం సాధించడానికి ఏదైనా మాయామంత్రం అవసరం లేదు. మంచి మనసు, గౌరవప్రదమైన ప్రవర్తన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ఇవి కాలంతో పాటు మరింత విలువ పెంచుకునే లక్షణాలు. మరి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొంతమంది పురుషులు తాము సరిపోరని భావించి అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో ఒక స్త్రీని ఆకట్టుకునేది పరిపూర్ణత కాదు, సహజతత్వం. ఎందుకంటే ఎవరో ఒకరిని నటించడం కంటే తనలాగే ఉండే వ్యక్తి ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తాడు. తన బలాలను చూపించడమే కాకుండా తన తప్పులను కూడా అంగీకరించగలిగే వ్యక్తి పరిపక్వతను చూపిస్తాడు. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా ఎదుర్కొనే పురుషులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే సమస్యల సమయంలోనే ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ప్రేమలో చిన్న చిన్న విషయాలకు విలువ ఉంటుంది. ఒక మెసేజ్కు గౌరవంగా స్పందించడం, ఎదుటివారి మాటలను మధ్యలో ఆపకుండా వినడం, అవసరమైనప్పుడు ప్రోత్సహించడం వంటి అలవాట్లు బలమైన అనుబంధాన్ని నిర్మిస్తాయి. చాలామంది అనుకునేలా ప్రేమ కేవలం అందం మీద నిలబడదు. అందం మొదట చూపును ఆకర్షించవచ్చు, కానీ ఒక వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడాలని, అతనితో సమయం గడపాలని అనిపించేది మాత్రం అతని వ్యక్తిత్వం వల్లే. చివరికి ఒక స్త్రీ మనసులో నిలిచిపోయే పురుషుడు ఎవరు అంటే, అతిగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు, అందరికంటే అందంగా కనిపించే వ్యక్తి కూడా కాదు. ఆమెను గౌరవించి అర్థం చేసుకునే, తన మాటల్లోనూ పనుల్లోనూ నిజాయితీగా చూపించే వ్యక్తి నిజమైన ప్రేమలో ముఖ్యమైనదిగా. అందమా లేక వ్యక్తిత్వమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.